యేసు ప్రభు దేవుని కుమారుడా, దేవుడా? చాలామందికి అనుమానము, యేసు ప్రభు దేవుడా లేకపోతే దేవుని కుమారుడా అనే విషయము. అయితే దేవుడు అనంటే ఆయన స్వయం ఉనికి కలిగినవాడు, అంటే స్వయం సమృద్ధి కలిగినవాడు, సర్వశక్తిమంతుడై ఉండాలి. దేవుడు అంటే ఆయన సృష్టికర్త అంటే సృజించిన వాడై ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు అని అంటే డెఫినేషన్ అంటే ఆయనకు ఆది అంతము ఉండకూడదు, అన్నీ తెలిసిన వాడై ఉండాలి, అన్నీ ఎరిగిన వాడే మాత్రం కాదు, ఎప్పుడు ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడిగా ఉండాలి. అయితే ఈ సర్వ ప్రపంచంలో మనుషులను మనం చూసినట్లయితే ఒక్కొక్కరు దేవుడంటే దేవుని గూర్చి ఒక్కొక్క రకమైన నమ్మకములు, విశ్వాసములు, ఒక్కొక్క రకమైన సిద్ధాంతములను నమ్మేవారు ఉన్నారు. మన ముస్లిం సహోదరులైతే ఏం నమ్ముతారంటే దేవుడు ఒక్కడే, ఆయన అల్లా అని. అలాగే యూదులు ఏమని నమ్ముతారంటే యెహోవా ఒక్కడే దేవుడు అని నమ్ముతారు. మన హైందవ సహోదరులైతే వారు దేవుళ్ళు, దేవతలు అనేక మంది అని నమ్ముతారు, విశ్వసిస్తారు. అయితే క్రైస్తవులు కూడా నమ్ముతారు యేసుక్రీస్తు దేవుడని. అంత మాత్రము కాకుండా త్రియేక దేవుడని నమ్ముతారు, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని. ఈనాడు పలు చోట్ల పలు రకములైన విశ్వాసములను కలిగి ఉన్నారు. కొద్దిమంది ఏమంటారంటే యెహోవాయే దేవుడు, మరి కొద్దిమంది ఏమంటారంటే లేదు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే ప్రార్థించాలి. మరి కొద్దిమంది ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇప్పుడు ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే దేవుడు అని. కానీ బైబిల్ మనకు సెలవిచ్చేదేంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన ద్వారా కలిగిన వారము. యెహోవానైన నేను మార్పు లేనివాడను. తండ్రి అయిన దేవుడు మార్పు లేనివాడని మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చు. అయితే కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ మనకు సెలవిస్తుందా అనే విషయాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ఏకరీతిగా ఉన్నవాడని, అయితే యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో స్పష్టంగా రాయబడిందా అనే విషయాన్ని మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, బలవంతుడగు దేవుడు. యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనంలో చెప్పబడిన మాట ఏంటంటే యేసు ప్రభు బలవంతుడగు దేవుడు. అంత మాత్రము కాకుండా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మహాదేవుడు అని యేసు ప్రభు గురించి చెప్పబడింది. మనకందరికీ తెలిసిన మరొక వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనకందరికీ తెలుసు, దేవుని యొద్ద వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము దేవునిగా ఆది అందే యేసు ప్రభు దేవుడు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యేసు ప్రభును వెంబడించిన శిష్యులలో ఒక శిష్యుడు యేసు ప్రభును సంబోధిస్తూ మై గాడ్ మై లార్డ్, నా దేవా నా ప్రభువా అని సంబోధించడాన్ని మనము చూస్తాము. అంటే యేసు ప్రభు దేవుడని పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా చెప్పబడి ఉంది. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చిన దేవుడు ఎవరున్నారు? యేసు ప్రభు.
ఆయన దేవుడు అని స్పష్టంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. మరియు ఇంకో చోట చూసినట్లయితే రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఏ దేవుడు? సర్వ అధికారం కలిగిన దేవుడు అని. 1 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట. 1 తిమోతి 1వ అధ్యాయము 8వ వచనంలో ఆయన శ్రీమంతుడగు దేవుడు. శ్రీమంతుడు అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆల్ సఫిషియంట్. శ్రీమంతుడు అంటే అన్ని కలిగిన ఆయన. అయితే మరొక చోట 1 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనంలో ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన జీవించుచున్న దేవుడు, జీవం కలిగిన దేవుడు అని బైబిల్లో స్పష్టముగా రాయబడి ఉంది. మరొక చోట మనకు దేవుని వాక్యము సెలవిచ్చేది ఏంటంటే యేసు ప్రభు ఆయన నిజమైన దేవుడని. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం, 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయనే నిజమైన దేవుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకా స్పష్టంగా ఒక చోట ఏమని రాయబడి ఉందంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఎలా అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అంటే ఆయన పరిపూర్ణుడైన దేవుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడైన మానవుడు. దేవుడు ఎలాగైతే సర్వ అధికారం కలిగిన ఆయనో అలాగే మానవుడికి సర్వ అధికారం ఉండదు, సర్వశక్తి అనేది ఒక మనిషికి ఉండదు. అందుకనే ఆయన పునరుద్ధానం విషయంలో ఆయనను దేవుడు లేపాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని పునరుద్ధానంలో సహాయం చేశారని, యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చెప్పబడేటప్పుడు ఆయన నాకు తెలియదు, తండ్రికే తెలుసు అన్నప్పుడు ఒక మానవునిగా ఆయన పలికిన మాట నాకు తెలియదు. మనిషికి అన్నీ తెలియదు, దేవుడు మాత్రమే సర్వమును ఎరిగిన ఆయన. అయితే పరిశుద్ధాత్మను గూర్చి బైబిల్ మనకు చెప్పేదంటే ఆయన దేవుడు, ఆయన కూడా సృష్టికర్త. యెహోవా ఆత్మ నన్ను రూపించెను, నన్ను నిర్మించెను అని యోబు పరిశుద్ధాత్మను గూర్చి చెప్పడాన్ని మనము చూడవచ్చు. కీర్తనలు 139 7-8 వచనాలు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్నను నీవు అక్కడ ఉన్నావు. ఆకాశంకి ఎక్కిన అక్కడ ఉన్నావు, పాతాళంకి వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావు అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అని స్పష్టంగా రాయబడిన మాటలు మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీరే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితవని వానితో చెప్పెను. పరిశుద్ధాత్మకు మోసపుచ్చావని, తర్వాత నువ్వు ఎవరితో అబద్ధమాడితివి? దేవునితోనే. పరిశుద్ధాత్మ దేవుడు అని ఇక్కడ స్పష్టముగా రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అంటే ఉత్తరవాది, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. పరిశుద్ధాత్మ అంటే ఆయన కూడా ఒక పర్సన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఏక దేవుడు మన దేవుడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అంటే ఓన్లీ వన్ గాడ్. హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ వన్.
అంటే నీ దేవుడు ఒక్కరే ఉన్నారని. అయితే యెహోవాయే దేవుడు అని ఈనాటికి యూదులు కానీ అనేకులు నమ్మడానికి గల కారణం ఏంటంటే, దేవుడు యెహోవాను గురించి చెప్పబడిన మాటలు బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 5వ వచనంలో, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. మరొక మాట 6వ వచనంలోనే, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని, యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఆయన ఒక్కడే, ఆయన యెహోవా. ఇప్పుడు మనము త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పినప్పుడు వారు కూడా యెహోవానా? దేవుడు ఒక్కడైనప్పుడు ముగ్గురా? అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆయన వ్యక్తిత్వాలు మూడుగా మనకు కనబడతాయి, ముగ్గురుగా కనబడతాయి. అంటే తండ్రిని యెహోవాగా మనం చూడవచ్చు, అలాగే కుమారుణ్ణి యెహోవాగా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా యెహోవా దేవునిగా మనము చూడవచ్చు. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఐ యామ్ దట్ ఐ యామ్, లేదంటే యెహోవా అనే మాటకు అర్థము ఐ యామ్ హీ హూ ఎగ్జిస్ట్. ఐ యామ్ హీ హూ ఎగ్జిస్ట్. స్వయ ఉనికి కలిగిన ఆయన్ని ఎవరు చేయలేదు, ఆయన ఉన్నవాడు అని యెహోవాను గూర్చి అర్థము. అయితే స్వీయ ఉనికి కలిగిన వాడు దేవుడు యెహోవా. అంటే సృజించబడినవాడు కాదు, ఆయనే సృష్టికర్త. అయితే దేవుడు ఒక్కడే, అంటే ఆయన ఉన్నవాడు అయినప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా వారు కూడా ఉన్నవారేనా? అంటే వారిని కూడా ఎవరు సృష్టించలేదా? వారు కూడా సెల్ఫ్ ఎగ్జిస్టెన్సా? వారు కూడా నిత్యము ఉండేవారా అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మనం బైబిల్లో ముగ్గురిని గూర్చి, తండ్రి యెహోవా అని, కుమారుడు యెహోవా అని, పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా అని స్పష్టంగా మనం చూడవచ్చు. తండ్రి యెహోవా, ఈ మాటల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్లో పలు చోట్ల మనము యెహోవా అని చూడవచ్చు. అయితే కుమారుడు యెహోవానా? బైబిల్లో మనకు రాయబడిన మాటలు ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట అప్పుడు యెహోవా, అంటే ఇక్కడ యెహోవా దేవుడు ఉన్నారు. సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. ఆకాశము నుండి యెహోవా అగ్ని గంధకమును కురిపించారట. అయితే యెహోవా, ఇక్కడ ఇద్దరు యెహోవాలను మనం చూస్తాము. అప్పుడు యేసు ప్రభు ఇక్కడ యెహోవాగా మనం చెప్పవచ్చు. ఎందుకనంటే యెహోవా మరొక యెహోవాను గూర్చి చెప్పడాన్ని మనం చూస్తాము. ఇంకో చోట బైబిల్లో స్పష్టంగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అను జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూద వారి ఎడల జాలిపడి వెళ్ళు ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఇక్కడ యెహోవా సెలవిస్తున్న మాట అని బైబిల్లో మనం యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా అని చెబుతూ, మీ దేవుడైన తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఇక్కడ యెహోవా మరొక యెహోవా చేత ప్రజలను రక్షిస్తానని చెబుతున్నారు. మనకు తెలుసు, రక్షకుడిగా రక్షించడానికి వచ్చిన దేవుడు ఎవరో మనకు తెలుసు. ఇక్కడ యెహోవా యేసుక్రీస్తు యెహోవాను గూర్చి, అంటే
ఉన్నవాడు అనువాడైనా నేనే అనేకసార్లు మన బైబిల్లో చూస్తాము. ఐయామ్, నేనే నేనే అని చెప్పిన యేసు ప్రభువుని గురించి, ఆయన రక్షిస్తారు అని బైబిల్లో స్పష్టముగా యేసు క్రీస్తు యెహోవా అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా యెహోవా అని పిలువబడ్డా అనే విషయాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 6-9 వచనాలు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంతో మేలు. అరణ్యమందు మెరిబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్స దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. ఇక్కడ దేవుడు అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించారు, శోధించారు, నా కార్యములను చూశారు అని ఇవే మాటలను గూర్చి మనము హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే, హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-10 వచనాలు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. పాత నిబంధనలో యెహోవా సెలవిస్తున్నాడని ఇక్కడ మరియు పరిశుద్ధాత్మ ఇలాగ సెలవిస్తుంది. నేడు మీరు ఆయన శబ్దం విన్న యెడల అరణ్యములలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసికి మీరెల్లప్పుడు తమ హృదయములలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యెహోవాగా పాత నిబంధనలో మనము చూస్తున్నాము. ఎందుకంటే వారు నన్ను శోధించారు అని ఇక్కడ పరిశుద్ధాత్మ చెబుతున్నారు కొత్త నిబంధనలో. అయితే మనకు స్పష్టంగా అర్థమవడానికి యోబు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టికర్త అని, యెహోవా ఆత్మ నన్ను సృష్టించినని యోబు గ్రంథము 33:4వ వచనంలో మనం చూడవచ్చు. అయితే మరొక వాక్యము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా అని చెప్పడానికి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా యెడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. ఇక్కడ బైబిల్ మనకు సెలవిచ్చేది ఏంటంటే యెహోవాను జీవజలపు ఊటను విసర్జించి ఉన్నారు. యెహోవాను జీవజలపు, మనకు తెలుసు జీవజలమును గూర్చి బైబిల్లో యేసు ప్రభు వారు స్పష్టంగా కొత్త నిబంధనలో ఏమని చెప్పారంటే పరిశుద్ధాత్మను గూర్చి అని ఆయన చెప్పారు. ఇక్కడ యెహోవా జీవజలము అని పాత నిబంధనలో పరిశుద్ధాత్మను గురించి చెప్పబడిన మాటలే యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39లో చూడవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఆయన యెహోవా జీవజలపు ఊటగా చెప్పబడ్డాడు పాత నిబంధనలో. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ప్రత్యేకమైన వారుగా కూడా మనం బైబిల్లో చూడవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసమిచ్చుచు. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములలో అని రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ నామములో వారు ప్రత్యేకమైన వారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, కానీ ఒక్క నామమే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడే ఉండునుగాక అని బెనిడిక్షన్, ఆశీర్వాదం అనగా మనం చూస్తాము. మరొక చోట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే,
ఆత్మ ఒక్కడే అనే విషయాన్ని మనం చూడవచ్చు. అయితే ముగ్గురు వేరు, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. కానీ బైబిల్ మనకు స్పష్టం చేసేది అంటే ముగ్గురు ఒక్కరే. అంటే ముగ్గురు కలిసి ఐక్యంగా ఉండడాన్ని మనం చూస్తాము బైబిల్లో. ముగ్గురు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కలిసి పని చేస్తారు అని మనం చూడవచ్చు. దేవుడు ముగ్గురిని కలిసి వారు ఏకమై ఉన్నారని, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను ఒక్కొక్కరిగా విడదీయడానికి లేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయనే నా ప్రియకుమారుడు అని తండ్రి దగ్గర నుంచి ఒక శబ్దము రావడము, తర్వాత ఇక్కడ పావురం వలె పరిశుద్ధాత్మను గురించి చెప్పబడి ఉండడము, యేసు ప్రభు బాప్తీసం తీసుకోవడము, ముగ్గురు ఒకచోట ఉండడాన్ని మనం చూస్తాము. మరియు యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, నేనికను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నీ నామమందు వారిని నువ్వు కాపాడుము. ఎలా అంటే మనము ఏకమై ఉన్నలాగునా. ఇక్కడ యేసు ప్రభు తండ్రితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను ఇక నీ లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. ఆయన నమ్మిన వారి గూర్చి తండ్రికి యేసు ప్రభు చెప్పడాన్ని మనం చూస్తాము. 21-23 వచనాల్లో, యోహాను సువార్త 17వ అధ్యాయము 21-23 వచనాల్లో మనం చూసినట్లయితే, తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేను నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా, మనం ఎలాగైతే ఒకరిలో ఒకరు ఏకముగా ఉన్నామో వారును మనయందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానని చెప్పట్లేదు, ప్రార్థించుట లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ, అంటే యేసుప్రభు శిష్యులు ఉన్నారు. యేసుప్రభు శిష్యులు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పడం ద్వారా ఇంకా కొద్దిమంది శిష్యులు అయ్యారు. అలా తరతరాలుగా ఈరోజు ఇప్పటికీ మనము కూడా, అంటే వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఈరోజు కూడా దేవుని వాక్యమును విని విశ్వసించే వారందరూ కూడా ఎలా ఉండాలట? ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే యేసు ప్రభునందు విశ్వాసించే వారందరి కొరకు ఆయన ప్రార్థన చేశారు. ఎలాగంట? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నాకేదైతే మహిమ ఇచ్చావో నేను అది వారికి ఇచ్చాను. తర్వాత వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి, నా యందు నువ్వు నేను వారి యందు ఉంటాను. ఉండటం వల్ల ఏమవుతుందంటే, నీవు నన్ను పంపితివని వాళ్ళు తెలుసుకుంటారు. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఎలాగైతే ప్రేమించారో మనల్ని కూడా ఈరోజు ఆయన నమ్ముకున్న నిన్ను నన్ను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎలాగైతే ప్రేమించారో అలాగే ప్రేమిస్తున్నారని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. కాబట్టి దేవుడు యేసు ప్రభునైతే ఎలాగైతే ప్రేమించారో
మనల్ని కూడా అలాగే ప్రేమిస్తారు అని కూడా బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని ఏడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన్ను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారితో ఉండడం మాత్రం కాదు, వారిలో ఆయన ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అని యేసు ప్రభు చెప్పారు. మరొక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులంటే మీకు జ్ఞాపకం చేయను. నేను మీకు చెప్పిన సంగతులు జ్ఞాపకం చేస్తాడు, సమస్తాన్ని కూడా ఆయన కూడా బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఒక వ్యక్తి, ఆయన బోధిస్తాడని, ఆయన నడిపిస్తారని, పౌలును బర్నబాను వేరు చేయమని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనకు వ్యక్తిత్వం ఉంది, ఆయన కూడా దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు మనకు తెలుసు, ఆయన బాధపడ్డారని, ఆయన ఏడ్చారని, కన్నీరు కార్చారని. ఒక వ్యక్తిగా, ఒక మానవునిగా ఆయన అన్ని చేశారు. మనం చూసినట్లయితే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-6 వచనాల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-6 వచనాల్లో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఏంటంటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే. కాబట్టి ప్రభువు ఒక్కడు, కానీ తండ్రి, ఆత్మ, కుమారునిగా, ప్రభువుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-6 వచనాలు చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-6 వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, అందరిలోనూ అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే. ఇక్కడ ఈ వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-6 వచనాల్లో కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. కృపావరాలు అయితే ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే. అయితే నానా విధములైన కార్యములు కలవు, అందరిలోనూ అన్నిటిని జరిగించేది దేవుడు ఒక్కడే, 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 ఒక్కడే అని మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ అర్థము కొన్నిసార్లు మనకి గణాంకాల్లో చూస్తాము, 1 + 1 + 1 3 అని, అలాగే 1 × 1 × 1 1. కాబట్టి దేవుడు 1 + 1 + 1గా కాకుండా 1 × 1 × 1 ఆయన ఒక్కడే అని మనం చూడవచ్చు. అందుకని యేసుప్రభు వారు చెప్పారు, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. యోహాను సువార్త 15:23. అని నన్ను ద్వేషిస్తే తండ్రిని ద్వేషించినట్టే, నన్ను ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్టే, నా మాట వింటే తండ్రి మాట విన్నట్టే. యూదా పత్రిక 20:21 వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచియుండునట్లు కాచుకొని ఉండుడి. ఇక్కడ దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము, ఇక్కడ ముగ్గురు కలిసి ఉండడాన్ని మనము చూస్తున్నాము. అదే యోహాను సువార్త 15:26
తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడటము, ఒకరిని ఒకరు హెచ్చించడాన్ని మనం చూస్తాము. అదే యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు నేను పరిశుద్ధాత్మను పంపిస్తున్నానని, ఆయనను పంపిస్తానని. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభును పంపించానని చెబుతున్నారు. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకు నేను అక్కడ ఉన్నవాడును, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దేవుడు ఒక్కడే అనే మాట ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, హీరో ఇస్రాయల్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్. అంటే నీ దేవుడైన యెహోవా ఆయన అద్వితీయుడు. ఇవే మాటలు కొత్త నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా. అద్వితీయ అనే మాట కుమారునికి రాయబడింది. పాత నిబంధనలో ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్, నీ దేవుడు యెహోవా అద్వితీయుడు, యెహోవా అద్వితీయుడు. ఇక్కడ కుమారుడు అద్వితీయుడు అని వ్రాయబడింది. అంటే ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించు వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవుడు ఒక్కడే అని కొత్త నిబంధన కూడా మనకు సెలవిస్తూ ఉంది. అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. అంటే ఇక్కడ మధ్యవర్తి యేసు ప్రభు, ఆయన ఒక్కడే, ఆయనే దేవుడు అని స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, అద్వితీయుడు దేవుడు ఒక్కడే, ఆయనను వెరగడము నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు అద్వితీయుడు, ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ మాటలు మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడడాన్ని మనం చూస్తాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి, శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. యేసు ప్రభువును ప్రధానమైన ఆజ్ఞ అడగడానికి వచ్చిన ఇక్కడ శాస్త్రులు తర్కించుట విని ఆయన పలికిన మాట ఏంటంటే, ప్రధానమైనది ఏంటంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, ఓన్లీ వన్ గాడ్. ఆయన్నే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఏం చేయాలట? దేవుణ్ణి ప్రేమించాలి అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23-24 వచనాలు, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము.
అంటే ఒకళ్ళు నన్ను ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నా మాట వింటారు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము అంటే తండ్రి, యేసు ప్రభు వారి వద్ద నివాసము చేతుము అని ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాటలు నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉన్నాము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అని. ఓన్లీ వన్. హీబ్రూ భాషలో ఓన్లీ వన్, అద్వితీయుడు, ఒక్కడే అనే మాట ఏంటంటే సంఖ్యకు ఒక్కరు కాదు. హీబ్రూ భాషలో ఎఖాద్ అనే మాట ఏంటంటే అక్కడ ఓన్లీ వన్, అద్వితీయుడు అంటే ఒక్కరు కాదు, ఒకరికంటే అధికముగా ఉన్నారని. ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ భార్యను హత్తుకొనును, పురుషుడు స్త్రీ ఇద్దరు కానీ ఏక శరీరమై ఉంటారు. ఇద్దరిని ఏకవచనముగా ఒకరిగా ఇక్కడ సంబోధించడాన్ని మనం చూస్తాము. అయితే దేవుడు ఆయన ఇద్దరు ముగ్గురు కానీ ఒకటిగా సంబోధించబడ్డారు. ఫిలిప్పుకి ఏమని చెప్తాడంటే మాకు తండ్రిని చూపించు, అది మాకు చాలు అంటే యేసుప్రభు అంటారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. కాబట్టి దేవుడు ఆయన సృష్టికర్త, దేవుడు ఆయన అద్వితీయుడు, దేవుడు ఆయన త్రియేక దేవుడు. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు మనం చూసినట్టయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదుము అంటే ఇక్కడ దేవుడు ఒక్కడుగా లేరు, ఇద్దరు ముగ్గురుగా మనకు చెప్పవచ్చు. అయితే ఆదికాండము 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇవే మాటలు రాయబడి ఉంటాయి. ఆదికాండము 11:7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకునేను. అంటే మనుషులకి ఒకటే భాష, వాళ్ళు పని ఆరంభించారు, ఇక వాళ్ళు చేయదలిచిన పనిని చేయకుండా ఆటంకపరిచేది ఏముండదు కనుక మనం వెళ్దాము అని దేవుడు చెప్పడము మనం చూస్తాము. నేను అని మాటను దేవుడు అక్కడ వాడలేదు. తండ్రి కుమారుని కంటే గొప్పవాడనో, లేకపోతే కుమారుడు తండ్రి కంటే గొప్పవాడనో, లేకపోతే కుమారుడు పరిశుద్ధాత్మ కంటే గొప్పవాడనో, లేకపోతే తండ్రి పరిశుద్ధాత్మ కంటే గొప్పవారినో చెప్పడానికి లేదు. అందరూ సమానమే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఒకరు మరొకరిని హెచ్చించడము, ఒకరు తను తాను తగ్గించుకోవడము, ఒకరు ఘనపరచడము, మరొకరిని ఘనపరచడము. అంటే మనకు కనిపించేది ఏంటంటే దేవుడు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవడము. అందుకనే యేసుప్రభు వారు చెప్పారు, మనము ఎలాగైతే ఏకమై ఉన్నామో వారు అలాగే ఉండాలి. నన్ను నమ్మేవారు, క్రైస్తవులు, విశ్వాసులు, దేవుడి బిడ్డలు అనబడిన వారు, నా యందు విశ్వాసం ఉంచేవారు, వారు మాత్రం కాదు, వారి వాక్యము ద్వారా నమ్ముతారు కదా, ఇంకా భవిష్యత్తులో నన్ను నమ్మేవారు కూడా ఇలాంటి స్వభావమును కలిగి ఉండాలి అని దేవుడు ఆశించారు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము మానవతారిగా రావడానికి ముందు ఆయనకున్న నామము వాక్యము. ఆయన ఆదియందు దేవుడిగా ఉన్నారు. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి ఆయన మానవులకు మాదిరిగా, మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక, ఆ రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి, మానవుని యొక్క పాపము పోయి మానవుడు నుండి దేవుడు ఆశించిన నిత్యము జీవించాలనే మనిషి నిత్యము ఆయనతో ఉండాలని, నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవమును పొందుకొని ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్పుకై మానవ పాపమును పరిహరించడానికి, మానవుని యొక్క పాపమును పోవడానికి ఆయన మానవునిగా వచ్చి తన స్వరక్తాన్ని చిందించారు. మనకందరికీ తెలుసు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు నా పాపమును పోగొట్టడానికి.
ఆయన మనవలే శోధించబడ్డారు, కానీ ఆయన పరిశుద్ధముగా జీవించారు. మనము ఆయనను పోలి జీవించాలని, ఆయన వలె మనము ఉండాలని. అయితే ఆయన యొక్క ప్రత్యక్షత, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు. దేవుడు ఎలా ఉంటారు? దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు మన పోలిక, మన స్వరూపము అని అంటే దేవుడు మన వలె ఉంటారు. అయితే యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన ఎవరి వలె వచ్చారు? మన వల్లనే వచ్చారు, మన పోలికలోనే ఉన్నారు. మన వల్లే కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ, రక్త మాంసము, ప్రాణాత్మ, శరీరము అలాగే ఆయన ఉన్నారు. కానీ ఒక మన రూపంలో ఉన్న అంటే దేవుని పోలికను ఇంతవరకు ఎవరు చూడలేదు. దేవుడు మోసతో చెప్పినప్పుడు, తండ్రిని దేవుడిని చూడాలంటే నువ్వు నా వీపు మాత్రమే చూడగలవు, నన్ను చూస్తే చచ్చిపోతావు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు దేవుడు. అయితే ఆయన ఒక స్వరూపము, ఆయన మానవ రూపాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చారు. తండ్రిని నమ్మేవారిని చెప్పేవారు కూడా నేను యెహోవాను చూశాను అని ఎవరు చెప్పలేరు. తండ్రిని దేవుణ్ణి చూశానని ఎవరు చెప్పలేరు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అనుభవించవచ్చు కానీ చెప్పలేము నేను చూశానని. కానీ దేవుడు మానవునికి ఆది నుంచి ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. ప్రాణము, ఆత్మ, శరీరము. ప్రాణాన్ని మనం చూడలేము, ఆత్మను మనం చూడలేము, శరీరాన్ని మనం చూస్తాము. కాబట్టి శరీరధారిగా వచ్చిన యేసు ప్రభులో మనము దేవుణ్ణి చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూడకపోవచ్చు, తండ్రిని దేవుణ్ణి మనం చూడకపోవచ్చు, కానీ నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. కాబట్టి యేసు ప్రభులో మనము దేవుణ్ణి చూడవచ్చు. అయితే ఒక ప్రత్యేకమైన వచనము యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేమా ఎఫ్రతా, యూదవారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఇక్కడ యేసు ప్రభువును గురించి చెప్పబడిన మాట, ఆయన పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూ ఉన్నారు, ఆయన కనిపిస్తూ ఉన్నారు. నేను రహస్యంగా మాట్లాడలేదు అని ఇందాక మనము చూసాము. ఆదికాండము 16వ అధ్యాయము 10వ వచనంలో ఆయనను ఒక దూతగా మనము చూడవచ్చు. అబ్రహాము యేసు ప్రభువును చూశారు. అబ్రహామును యేసు ప్రభు ఆశీర్వదించినట్టుగా మనము ఆదికాండము 18, 19 అధ్యాయాలలో చూడవచ్చు. అలాగే 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో యేసు ప్రభు వారు యాకోబును దర్శించారు. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో యేసు ప్రభువును మోషే చూశాడు. అంత మాత్రం కాకుండా అదే నిర్గమాకాండంలో చాలాసార్లు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా, మోషే యేసు ప్రభువును చూచినట్టుగా మనము చూడవచ్చు. మనకు దానికి ఆధారము, ప్రూఫ్ కావాలంటే మనకు నూతన నిబంధనలో బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. అల్పకాలముల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. అంటే మోషే కాలంలో యేసు ప్రభు ఉన్నారంటే ఉన్నారు, యేసు ప్రభువును ఆయన చూశారు మోషే. అందుకని క్రీస్తు ప్రభు విషయమైన నింద గొప్పదిగా ఆయన ఎంచుకున్నాడు. అలాగే యెహోషువ కాలంలో యుద్ధానికి యెహోషువ వెళ్ళడానికి ఇప్పుడు కష్టపడుతున్నప్పుడు సైన్యములకు సేనాధిపతిగా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13-15 వచనాల్లో యేసు ప్రభు ప్రత్యక్షమైనట్టుగా మనము చూడవచ్చు. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11-23 వచనాల్లో గిదియోనుకి ఆయన కనబడడాన్ని మనం చూస్తాము. గిదియోనుతో నేను నీకు తోడే ఉన్నానని యేసు ప్రభు చెప్పడాన్ని మనం చూస్తాము. ఆయన సంసోను తల్లికి దూతగా ప్రత్యక్షం అవడాన్ని మనం చూస్తాము. అలాగే పలు చోట్ల ఆయన మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము
16-17, మొదటి దినవృత్తాంతములు 21:16-17లో దావీదుకు యేసుప్రభు కనిపించారు. యోబుకు యేసుప్రభు కనిపించారు. యోబు దేవుణ్ణి చూశాడని యోబు గ్రంథము 42:5లో మనం చూడవచ్చు. ఇలాగా యెహెజ్కేలు గ్రంథంలో పలుసార్లు ఆయన నరునిగా, ఇశ్రాయేలు దేవునిగా ప్రత్యక్షమయ్యారు. పురాతన కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనము చూడవచ్చు యేసు ప్రభు ప్రత్యక్షమవ్వడము. అపోస్తుల కార్యంలో ఈవెన్ స్టెఫెను యేసు ప్రభువును చూడడాన్ని మనము చూస్తాము. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అనేక సార్లు ఉండడాన్ని మనము చూస్తున్నాం. ఇలాగా పలు విధములుగా యేసు ప్రభు మనుషులకు ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు వారు కొత్త నిబంధనల కంటే పాత నిబంధనలోనే ఎక్కువగా మనుషులతో మాట్లాడినట్టుగా మనం చూస్తాము. పాత నిబంధనలో యెహోవా వాక్కుగా ఆయన మాట్లాడారు. పాత నిబంధన సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నేను పుట్టి తిని అని జ్ఞానమును గూర్చి రాయబడిన చోట మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో బ్రాట్ ఫోర్త్, ఆయన పుట్టడము కాదు, ఆయన పుట్టినవాడు కాదు, ఆయన వచ్చినవాడు, ఆయన పుట్టినవాడు కాదు, పంపించబడినవాడని బైబిల్లో మనము చూడవచ్చు. ఆయన పేరు వాక్యము. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసేది యేసు ప్రభు యొక్క నిత్యమైన పేరు వాక్యము. అందుకని తండ్రిన దేవుడు ఆయన నామము కంటే యేసు ప్రభువును అధికముగా హెచ్చించినట్టుగా కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనంలో చూడవచ్చు. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడు ఆయన వాక్యమును ఆయన గొప్ప చేశారు. అదే మనం చూస్తాము మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది అని ఇక్కడ యేసుప్రభు వారు చెప్పారు. ఇది యేసుప్రభు గురించి చెప్పబడిన ప్రవచనం యొక్క నెరవేర్పు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూడవచ్చు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాఢ్యుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడైన వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు అని చూస్తున్నాము. యేసు ప్రభు ఆయన రాజ్యము, క్రైస్తవ్యంను లయం చేయాలనుకుని అనేకులు అనుకున్నారు, కానీ వారే లయమైపోయారు. ఆయన రాజ్యము నిత్యము ఉండేది. యేసు ప్రభు రాజ్యము నిత్య రాజ్యము. ఎందుకంటే ఆయన ఎన్నుకొని, ఆయన ఏర్పాటు చేసుకొని, ఆయన నమ్మేవారు నిత్యత్వము కొరకు నమ్మకపోతే వేస్ట్, నమ్మడమే వేస్ట్. కాబట్టి నిత్యము ఉండే రాజ్యం ఆయనది. అయితే దేవుడు ఆయనకి సర్వాధికారం ఇవ్వడం మాత్రం కాదు. యేసు ప్రభు గురించి బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలు. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారియు కుమారునికి సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన్ను పంపిన తండ్రిని గణపరచడు. అంటే కుమారుని గణపరిస్తే తండ్రిని గణపరిచినట్లయి. ఇక్కడ తీర్పు తీర్చే అధికారము తండ్రి కుమారునికి ఇచ్చారట. సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కాబట్టి తీర్పులోకి యేసు ప్రభు రెండో రాకడలో తీర్పులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తీర్పులో మనం రాకుండా ఉండడానికి ఏం చేయాలన్న విషయాన్ని బైబిల్ మనకు స్పష్టంగా చెప్పింది. అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమునంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసము ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోరు, నిత్యము జీవిస్తారు. 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని లోకమునకు పంపలేదు.
ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాలేదు. ఎందుకనంటే ఈ లోకమును ఆయన వచ్చింది రక్షింపడానికి. అందుకే ఎవరిని ఆయన శిక్షింపలేదు. అయితే ఈసారి రెండవ రాకడలో ఆయన శిక్షించడానికి వస్తాడు, తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయన రక్షించారు, ఎవరిని బాధ పెట్టలేదు. ఆయన్ని బాధ పెట్టినా ఆయన బాధపడ్డాడు. అవమానమును, సిగ్గును, నిందను, వేదను, బాధలను ఆయన భరించడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి. నీవు నేను నిత్యము జీవించాలన్న ఉద్దేశముతోనే ఆయన రక్షకునిగా వచ్చారు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారునామందు విశ్వాసించలేదు కనుక మనకి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. యేసు ప్రభునందు విశ్వాసించకపోతే తీర్పులు ఆల్రెడీ ముందే రెడీ. నిత్య జీవంలోనికి కాకుండా నిత్య నరకంలోనికి వెళ్ళడానికి. కాబట్టి బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే యేసు ప్రభుకు దేవుడు సర్వాధికారం ఇచ్చారు. ఆయన నమ్మిన వారు రక్షించబడతారు. ఆయన నమ్మని వానికి శిక్ష తప్పదు, ఎవరైనా సరే. అయితే నువ్వు ఆయన నమ్ముతున్నావా? ఆయన అద్వితీయ దేవుడిని నమ్ముతున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముతున్నావా? ఒకవేళ నమ్మకపోతే ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో, లేకపోతే నీ విశ్వాసము తప్పైన విశ్వాసం ఎట్లయితే నువ్వు పరీక్షించుకోవాలి. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పులోనికి రాము. నీవు ఎవరిని నమ్ముతున్నావు, ఎలా ఉన్నావు, విశ్వసిస్తున్నావా లేదా అనేది ఎవరికి వారికే తెలుసు. కాబట్టి మళ్ళీ మనం విమర్శించుకోవడము, మనం అప్పుడు తీర్పులోనికి రాము అని. అయితే యేసు ప్రభు ఆయన అద్వితీయుడు, యేసుక్రీస్తు దేవుడు అని మనము నమ్మితే ఆయన మరణానికి కారణము మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడో, ఆయన తను తాను ఎందుకు దివ్య పదవిని విడిచి ఈ లోకానికి దీనుడిగా ఎందుకు వచ్చాడో అర్థమవుతుంది. అవును ప్రియులారా, పాత నిబంధనలో మనుషులు దేవుణ్ణి దేవునిగా చూశారు. మనిషికి దేవుడు ఒక యజమానిగా కనబడ్డాన్ని, లేకపోతే ఆ కాలంలో ప్రవక్తలుగాను భక్తులుగాను మనుషులు ఉన్నారు. దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా లేరు. కాబట్టి ఒక భక్తుడి స్థానము నుండి ఒక కుమారుని స్థానానికి లేవనెత్తడానికి యేసు ప్రభువారు ఆయన తను తానే అప్పగించుకున్నారు. మనల్ని దైవ కుమారులుగాను దైవ కుమార్తెలుగాను చేయడానికి ఆయన వలె మనం ఉండాలని బైబిల్ మనకు స్పష్టంగా చెప్పింది. అంటే 1 యోహాను 5వ అధ్యాయము 10వ వచనము నుండి, 1 యోహాను 5వ అధ్యాయము 10వ వచనము నుండి, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలో ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం కలిగినవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు నిత్య జీవం కలిగిన వారని మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభునందు విశ్వసించావంటే నీకు నిత్య జీవం ఉంది, నీకు పరలోకం ఉంది అని నువ్వు తెలుసుకో అని బైబిల్ మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి నిన్ను నిత్య జీవానికి పాత్రునిగా చేయడానికే కుమారునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన దైవ కుమారునిగా పిలువబడ్డారు. ఎందుకంటే ఆయన దేవునికి పుట్టారు, మానవునికి పుట్టలేదు, మనకందరికీ తెలుసు. కాబట్టి ఆయన దైవ కుమారునిగా పిలువబడ్డారు. కానీ ఆయన దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది ఒక మర్మం. మనకు బహుశా స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. కానీ త్రిత్వాన్ని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అంగీకరించకపోతే, ఒకవేళ తృణీకరిస్తే, లేదు నేను తండ్రినే నమ్ముతాను, లేదు నేను యేసు ప్రభునే నమ్ముతాను, లేదు నేను పరిశుద్ధాత్మని నమ్ముతానని ఒకవేళ తృణీకరిస్తే మనము
ఆత్మను పోగొట్టుకుంటాం. ఎందుకంటే కుమారుని కలిగిన వాడే నిత్య జీవం కలిగిన వాడు. ఆయనే అద్వితీయుడని బైబిల్ స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే ఆయన ఆత్మ ద్వారా మనకి ఇవన్నీ బయలుపరచబడి ఉన్నాయని. అంటే దేవుని వాక్యమును మనం చదివితే నార్మల్గా మనకు అర్థమవ్వదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సహాయంతో మనం చదివితే బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే సర్వసత్యము. అంటే సర్వసత్యము పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు ఇంకేమీ ఉండదు తెలియకుండా. కానీ సర్వసత్యంలోకి మనం నడిపించబడాలంటే, దేవుని ఆత్మ సహాయం మనం పొందుకోవాలంటే మొదటిగా మనము యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మనకు బైబిల్ సరిగా అర్థం అవ్వదు. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే యెషయా గ్రంథము 55:8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపై ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతమైనవి. ఆయన మార్గము మన మార్గము కంటే చాలా ఎత్తుగా ఉన్నవని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ ఎత్తుకు మనం ఎదగాలంటే, ఆయన ఆలోచనలు ఆయన తలంపులను ఎరిగే ఎత్తుకు మనం ఎదగాలంటే మనము దేవుని ఆత్మను కలిగిన వారముగా ఉండాలి. యేసుప్రభు చెప్పారు, నేను తండ్రి మీతో ఉంటాము, మీరు దేవుని ఆలయమే ఉన్నారు, ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మీలో వసిస్తారు, మీలో ఉంటాడు, మీతో వసిస్తాడు. బైబిల్ చెప్పేది దోస్ హూ సీక్ ద లార్డ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఈవిల్ మెన్ అండర్స్టాండ్ నాట్ జడ్జిమెంట్. ఎందుకు ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది జీవితంలో అనేది దుష్టులకు అర్థమవుతట. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారికి అర్థమవుతుందట. అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, వారు సమస్తమును గ్రహిస్తారు. నిజంగా దేవుణ్ణి వెతికే ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యం ఇది. ఏ మతమైనా అవ్వచ్చు, ఏ జాతి అయినా అవ్వచ్చు, ఏ దేశమైనా అవ్వచ్చు, నిజంగా దేవుణ్ణి వెతికేవారు గ్రహిస్తారు. నిజంగా దేవుణ్ణి వెతికే వారికి ఆయన కనిపిస్తారు. నిజంగా దేవుణ్ణి వెతికే వారికి ఆయన సమాధానమును ఇస్తారు.